అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు స్వార్థప్రియులు, బెంకములాడువారు, ధనాపేక్షకులు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ఎవరట? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును మరి ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. ఇట్టి వారికి తిమోతి, నీవు విముఖుడవై ఉండుము. ఎందుకు? నువ్వు క్రైస్తవుడు కదా. తిమోతి ఎవరు? క్రైస్తవుడు. తిమోతి ఎవరు? పౌలు గారు యొక్క ఆత్మీయమైన కుమారుడు. పౌలు గారు కన్న కుమారుడు, వాక్యం ద్వారా కన్న కుమారుడు, దైవజనునిగా ఎదిగినవాడు, మంచి విశ్వాస వీరుడు, క్రైస్తవుడు. చెప్తున్నాడు, విముఖుడవై ఉండుము. ఎంతమందికి, ఎన్ని లక్షణాలు కలిగినటువంటి వారికి విముఖుడవై ఉండంటున్నాడు? దాదాపుగా 19 మందికి దూరంగా ఉండమంటున్నాడు. మీరు రోజుకొకసారి చదవాలి. చదివి ఈ 19 మందిలో ఒకరికైనా మీరు దూరంగా ఉంటున్నారో లేదో చూసుకోవాలి. 19 మంది ఏమండి? ఎంత ఘోరం! 19 మంది. ఎందుకు దూరంగా ఉండమన్నాడు వీళ్ళకి? చెప్పండి. ఎందుకు దూరంగా ఉండమన్నాడు? దూరంగా ఉండకపోతే అపాయము. ఎవరికి అపాయము? దేవుని పిల్లలైన విశ్వాసులకు, క్రైస్తవులకు అపాయము. వారిలో మొదటి వారు ఎవరంటే స్వార్థప్రియులు. వాళ్ళేనా ఉంది? మొదటి వాళ్ళు ఎవరు? స్వార్థ ప్రియులు. ఈ స్వార్థ ప్రియులు, స్వార్థము అనే లక్షణము దేవునిది కాదు. దేవుని పిల్లలలో ఉండవలసింది కాదు. ఈ లక్షణము ఏ లక్షణము? దుష్ట లక్షణం. మంచి లక్షణం కాదిది. మంచి లక్షణం కానే కాదిది. అపవాది లక్షణం. ఇవి అంత్యదినాలు. అంత్యదినాలు కాదు అనే వాళ్ళు ఉన్నారు. తప్పు.
ఇవి అంత్య దినాలు. అంత్య దినాలు అంటే చివరి దినాలు. ఇవి అంత్య దినాలని, చివరి దినాలని పరిశుద్ధాత్ముడు తన భక్తుల ద్వారా వ్రాయించాడు. యేసుక్రీస్తు వారు పుట్టిన కాలం, అంత్యకాలం, దానికి ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎక్కడ? మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 20-21లో ఏముంది? ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు, కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం అది కడవరి కాలముల యందు, అది కడవరి కాలముల యందు అంటే చివరి కాలముల యందు, అంటే ఇది అంత్యకాలం. దేవుడు క్రీస్తుని ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరచబడ్డాడు, దేవుడు పంపాడు. అదే హెబ్రీ 1లో కూడా అదే ఉంటుంది. హెబ్రీ 1:1లో పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అది ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు, క్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు. ఇప్పుడు మనం ఉన్నది చివరి కాలం, అంత్యకాలము. అంత్యకాలములో మనం కూడా ఉన్నాం. ఈ అంత్యకాలంలో పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేయగలిగితే, మనుషులు స్వార్థప్రియులు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా స్వార్థం. ఎక్కడ చూడండి పరిస్థితులు ఏం బాగలేదు, చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా వేదనగా ఉన్నాయి. చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, అపాయకరంగా ఉన్నాయి. ఉన్నోడు లేనివాడిని దోచుకుంటున్నాడు. ఎన్ని నేరాలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని కుంభకోణాలు. ఇవన్నీ మనిషి చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? స్వార్థపరుడైపోయాడు. స్వార్థం అంటే ఏంటి? ఎవడు ఏమైపోయినా ఐ డోంట్ కేర్. ఎవరు ఏమైపోయినా డోంట్ కేర్. ఎవరు ఎటుపోయినా నాకు సంబంధం లేదు. ఎవరు చచ్చినా నాకు సంబంధం లేదు. ఎవరు నష్టపోయినా నాకు సంబంధం లేదు. ఎవరు బాధపడ్డా నాకు సంబంధం లేదు. నేను హ్యాపీగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను సౌఖ్యంగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి. ఎవరు ఎట్టపోయినా నాకు సంబంధం లేదు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ బాగును వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారు.
వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళని వాళ్ళే ఘనపరుచుకుంటారు, వాళ్ళని వాళ్ళే హెచ్చించుకుంటారు. ఇక ఎవరితో పని లేదు వీళ్ళకి. ఎవరు ఎటుపోయినా నాకు అనవసరం, ఎవరు చచ్చినా నాకు సంబంధం లేదు, మేము బాగుండాలి అంతే, మేము బాగుండాలి. మనం అన్న మాట నోట రాని వారే స్వార్థప్రియులు, స్వార్థపరులు. వీరి వలన ప్రమాదం. కుటుంబంలో ఎవరు ఎట్టపోతే నాకెందుకు, స్వార్థం. సంఘంలో ఎవరు ఎట్టపోతే నాకెందుకు, స్వార్థం. అని తన్ను తాను చూసుకుంటుంటాడు, తనకు లాభకరమైనటువంటి వాటినే చేస్తుంటాడు. తనకు లాభం రావటానికి ఎవరినైనా ముంచాలి, ఏ బంధాన్నైనా తెంపాలి, ఎవరినైనా నష్టపరచాలి. ఎవరిని నష్టపరిచిన ఇబ్బంది లేదు. నేను బతకడానికి 10 మంది చచ్చినా అది న్యాయమే అనుకున్నోడే స్వార్థపరుడు. ఇటువంటి వారి వలన ఏముందట, అపాయము, భయంకరమైనటువంటి పరిస్థితులు, అపాయాలు, ప్రమాదాలు. ప్రభు చెప్పాడు, రాజ్యము మీదకి రాజ్యము లేచును. స్వార్థం. జనము మీదకి జనము లేచును అంటే మనుషుల మీదకి మనుషులే లేస్తారు. ఎందుకు లేస్తారు? స్వార్థం. స్వార్థం. ఏమండి, ఈరోజు అంత డూప్లికేట్ అండి బాబు. ఎప్పుడు లేనమ్మ నీతో మంచిగా ఉంటుందంటే ఏదో స్వార్థపూరితమైన ఆలోచన ఉంది. ఎప్పుడు నిన్ను ఎంటర్ కానిస్తున్నారంటే, ఎప్పుడు నిన్ను అసహించుకునే వాళ్ళు నీ దరికి చేరుతున్నారంటే ఏదో ఉంది. నాకేంటి అనేవాడే స్వార్థపరుడు. ప్రేమిస్తా, నాకేంటి, నువ్వు చెప్పింది చేస్తా, నాకేంటి. చివరికి ఒక తల్లి స్వార్థపరురాలైపోయింది, ఒక తండ్రి స్వార్థపరుడు అయిపోయాడు, ఒక కోడలు స్వార్థపరురాలైంది, ఒక అల్లుడు స్వార్థపరుడు, ఒక కొడుకు, ఒక కూతురు, ఒక భార్య, ఒక భర్త, అందరూ స్వార్థపరులు అయిపోయారు. ఎందుకంటే కిందకి చెప్పాక ధనాపేక్ష. భర్త జీతం తేలేదనుకో, అసలు ఎదురు చూసేదే దానికోసం భార్య. ఇదేంటండి, భార్యకి కావాల్సిన చూస్తుంటాడు. కొంతమంది ఉంటారులేండి, అడగకుండానే అన్నీ తెచ్చి పెడుతుంటారు, కానీ వెనకమాల స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటాయి. లాభం లేకుండా మనిషి ఏ పని చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి? స్వార్థపరులుగా మారిపోవటం వలన. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండు, దూరంగా ఉండు. డేంజర్, వీళ్ళతో డేంజర్. కొంతమంది ఉంటారు, ఫలానా వస్తువు కొనుక్కురా అంటే అందులో నాకు మిగులుతాయా లేదా అని చూస్తారు.
కొంతమంది ఉన్నారు మిగిలేటట్టుగా కొని తీసుకొస్తారు. మిగలాలి కనుక ఏదో ఒక మేలు తనకు జరగాలి అని కోరుకునేవాళ్ళు. వీళ్ళు ఎవరిని ప్రేమించరు, ఎవరిని క్షమించరు, ఎవరికి సాయం చేయరు, ఎవరిని ఆదుకోరు, ఎవరిని ఆదరించరు, ఎవరిని ధైర్యపరచరు. ఎవరికి ఏమీ చేయరు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అంతే. వాళ్ళ సోకు వాళ్ళు చూసుకుంటారు అంటారు చూసారా, అంతే. ఎవరిని పట్టించుకోరు, పట్టనట్టుగా ఉంటారు అంతే. అందుకే స్టార్టింగే ఎవరిని పెట్టాడు పరిశుద్ధాత్ముడు? స్వార్థ పరుల్ని పెట్టేశాడు. స్వార్థ ప్రియులట. మళ్ళీ ఇల్లు స్వార్థ ప్రియులట. అమ్మో వీళ్ళు మళ్ళీ ప్రియులా? ఎవరికి ప్రియులు? స్వార్థానికి ప్రియులు. స్వార్థం అంటే చాలా ప్రియం, చాలా ఇష్టం. వీళ్ళు దేవునికి ప్రియులు కాదు, స్వార్థానికి ప్రియులు, స్వార్థ ప్రియులు. అంటే చాలా ప్రియమైనటువంటి వారిగా నటిస్తారు కానీ అమ్మో వీళ్ళు నిజమైన ప్రియులు కాదు, స్వార్థ ప్రియులు వీళ్ళు. అంటే నిన్ను లాలించినట్టుగా, పాలించినట్టుగా, నిన్నేదో దూవినట్టుగా, నీకేదో మేలు చేస్తున్నట్టుగా, నీ హృదయానికి దగ్గరగా ఉన్నట్టుగా, నీకు ప్రియమైనటువంటి వారిగా అనిపిస్తారు. నిజమే, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళు స్వార్థ ప్రియులు. ఏదో స్వార్థం ఉంది, వెనక గుంట తీస్తుంటారు అన్నమాట, వెనక గోతి తీస్తుంటారు, వెనక ఏదో లాభాన్ని ఆశిస్తుంటారు. ముసలోళ్ళు అయిపోయిన తల్లిదండ్రులను చూస్తున్నారు బ్రహ్మాండంగా పువ్వుల్లో పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని. అంటే స్వార్థపరులు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి పొయ్యే టైం దగ్గర పడింది, పోతే వాళ్ళ పేరు మీద ఉన్నాయన్నీ ఎవరికి వస్తాయి? అదేంటండి, తల్లిదండ్రులకు ఒక ముద్ద పెట్టాలన్నా స్వార్థమే. భార్యకు ఒక ముద్ద పెట్టాలంటే మరి అవసరాలన్నీ తీరుతుందామా? అన్ని పనులు చేస్తుంది. స్వార్థంతోనే పెడతారు కొంతమంది. భర్త కూడా సాయంత్రానికి డబ్బులు తీసుకొస్తాడు, లేదా నెలకి డబ్బులు తీసుకొస్తాడు. అందుకే భర్తకు కావాల్సినవి చేసి పెడుతుంటుంది. ఎవరి స్వార్థం వాళ్ళదబ్బా, ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది. అందుకే తిమోతి, ఇట్టి వారికి నువ్వు కొంచెం దూరంగా ఉంటావు, లేకపోతే నీకు అపాయం, నీకు ప్రమాదం అని చెప్తాడు, నీకు ప్రమాదం అని చెప్తాడు. ఏమండి, ఇదంతా మనుషుల్లోనే కనపడుతుంది సుమి, మనుషుల్లోనే కనపడుతుంది ఇదంతా. ఏ వ్యాపారం చేసినా స్వార్థం. స్వార్థం లేకుండా మనిషి ఏ పని చేయడు. అన్ని స్వార్థపూరితమైనటువంటి పనులే, ఆలోచనలే. అర్థమైందండి? అమ్మో వచ్చారా, మనం ఇంకా అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు ఒకడు. వచ్చారా బాబు, వాళ్ళు పోతేనే ప్రశాంతంగా ఉంది, వాళ్ళు లేనంతకాలం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వచ్చారంటే మంచి ఆలోచనతో రారు, వాళ్ళు స్వార్థపు ఆలోచనలతోనే వస్తారు. వాళ్ళు అనుకున్నది నెరవేరే వరకు ఇక మనతో మంచిగా ఉంటారు, ఇక నెయ్యేసి పెడతారు అని గ్రహించి ఏమండి మనం వెళ్ళొద్దు ఆడికి అన్న నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళు అనుకున్నది జరిగే వరకు నాటకాలు, బూటకాలు.
ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు వాళ్ళకి, నోబుల్ గ్రహీతలు వీళ్ళు. ఇంకా చెప్పండి, అవార్డులు ఏమైనా ఉన్నాయా? ఆస్కార్ ఒకటి, నోబుల్ ఒకటి, పద్మభూషణ్ ఒకటి. అమ్మో, ఇవన్నీ ఇవ్వాలి వాళ్ళకి. అర్థమైందండి? ఇవన్నీ మనం చూస్తున్నాయే, కానీ అవి మనలో జరగకుండా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. వారి మాటలు తేనె కలిపినట్టుగా ఉంటాయి. అర్థమైందండి? నూనె కంటే నున్నగా ఉంటాయి వాళ్ళ మాటలు. వాళ్ళు అనుకున్నది జరిగిందనుకోండి, మళ్ళీ ప్లేట్ ఫిరాయించేస్తారు. ఎవర్రా మీరు అంటారు. వాళ్ళు అనుకున్నది జరిగే వరకు గొడవలే. వాళ్ళు అనుకున్నది జరిగిందనుకో సైలెంట్. అసలు ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటున్నారా అనిపిస్తుంది వాళ్ళు అనుకున్నది జరిగేదాకా. జరగనంత వరకు గొడవే, శోధనే, పీడిచ్చి పిప్పి చేస్తూ ఉంటారు, ఎమ్మడ పడుతూ ఉంటారు. యోబుకు తెలుసు బాగా. వాళ్ళు అనుకున్నది జరిగిందా సైలెంట్. ఇక మనుషులు కనపడరు, ఏ ఫోను ఉండదు. వాళ్ళు అనుకునేది జరిగేదాకా మామూలుగా శోధించరు, మామూలుగా చెడగొట్టరు, మామూలుగా నాశనం చేయరు. ఈ స్వార్థం వెనక దాగున్నది ఒకటే, డబ్బు, ధనం. మనుషులు ఎందుకు ఇలా మారిపోయారు? ప్రకృతిలో లేదు అది. ఈ స్వార్థం అనేది ప్రకృతిలో లేదు. ప్రకృతిలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, వాటికి లేదు స్వార్థపు ఆలోచన లేదు. ఒక గేదెకి స్వార్థపు ఆలోచన ఉందా? దూడకి మిగిలించకుండా పిండేసినా అదేమన్నా అంటదా? ఏంది నా బిడ్డకి లేకుండా పిండేమో అంటదండి ఎప్పుడన్నా? పచ్చగడ్డేయకుండా ఎండిగడ్డేసేవేంది అంటదా? నువ్వు ఎండిగడ్డేసినా పచ్చగడ్డేసినా నీకు ఇవ్వాల్సిన పాలు నీకు ఇస్తుంది. ఒక చెట్టు బాగా కాయలు కాసినాయి, అన్నీ కోసేసుకున్నావు, కొన్ని ఉంచొచ్చుగా అంటదా? దానికెందుకు? దానికి స్వార్థం లేదు. పూలు కాసినాయి, పూలన్నీ కోసేసాయి, ఏమన్నా సనుగుతుందా, గొనుగుతుందా? ఏం లేదండి. కుక్కను పెంచుతారు, ఏదో కుక్కనో పిల్లునో అలవాటు చేసుకుంటారు. బిర్యానీ తింటావు, చికెన్ బిర్యానీ తింటావు, ఆ కండంతా పేక తినేసి ఎముకలు ఎత్తావు. దేనికి? కుక్కకి. సన్నాసుడా, కండంతా తినేసి నాకు ఎముకలు ఎత్తావా కనికరం లేనోడా అంటదండి అది. ఆహా, నా యజమానుడు నాకు ఇవాళ బిర్యానీ పెట్టాడు అనుకుంటుందండి అది. ఎవరికి లేదు స్వార్థం. సూర్యుడికి ఉందా స్వార్థం, చంద్రుడికి ఉందా స్వార్థం, వర్షానికి ఉందా స్వార్థం, మంచుకుందా స్వార్థం. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ సూర్యుడు ఒకే వేడిని, ఒకే వెలుగునిస్తాడు. అలాగే చంద్రుడు కూడా, వర్షం కూడా. వాటన్నిటిని కలిగించినటువంటి దేవునిలో ఉందా స్వార్థం? ఆయనలో లేదండి. మత్తయి సువార్త 5:45, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చూశారా ఎంత మంచివాడండి ఆయన. చెడ్డవారి మీదను మంచివారి మీదను
తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను, అబ్బో, అనీతిమంతుల మీదను ఏం కురిపిస్తున్నాడమ్మా? వర్షము. వర్షము కురిపించుచున్నాడు. ఎవరి మీద కురిపిస్తున్నాడు వర్షం? మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయనలో పక్షపాతం లేదని, అందరిని సమానంగా చూచేవాడని, ఆయనలో ఏ కోశాన కూడా స్వార్థపూరితమైన ఆలోచనలే లేవని చక్కగా అర్థమవుతుంది. అర్థమైందండి? సూర్యుడు ఎప్పుడన్నా అడ్డం తిరిగాడా? నేను క్రైస్తవుల మీద ఉదయిస్తాను, ఐందవుల మీద ఉదయించను అన్నాడా? వర్షం ఎప్పుడన్నా ఎదురు తిరిగిందా? నేను క్రైస్తవుల మీదనే కురుస్తాను, ఇస్లాముల మీద కురవను అనిందా? స్వార్థం లేదు. కానీ మనిషే స్వార్థపరుడైపోయాడు. మనిషే స్వార్థప్రియుడైపోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఒకసారి, చెట్లు, ఒలీవ చెట్టు గురించి చూడండి ఎంత బాగుంటుందో. మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానిస్తారో ఆ నా తైలమును ఇయ్యకుండా మాని, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఎంత జ్ఞానంతో ఆలోచించింది అది. అదే స్వార్థం ఉంటే ఒప్పుకోవాలి. మా మీద న్యాయాధిపతిగా ఉండు, రాజుగా ఉండు, మమ్మల్ని ఏలు అంటుంటే నేను ఎవరినట? దేవుణ్ణి, మానవులను, దేవుణ్ణి మానవులను ఎక్కువ అంటే నా పని మానేసి, దేవుడు నాకు ఇచ్చిన పనిని మానేసి రాజుగా ఉండి పెత్తనం చేయటానికి, మీరు చెప్పినట్టుగా ఆడటానికి నేను వస్తాను అనుకున్నారా? ఎంత జ్ఞానంతో ఆలోచిస్తుందండి. చెట్లు ఎలా ఆలోచిస్తున్నాయండి. అదే మనమైతే మనం బాగుంటే చాలు. మనం బాగుండాలి అంటే చెట్టుకున్నటువంటి జ్ఞానం కూడా మనుషులకి లేదు, క్రైస్తవులకి లేదు. ఏమండి, క్రైస్తవులు చేసే ప్రార్థనలు తెలుసా మీకు? ప్రార్థనలు మొన్న కాం వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ కొడుకట అప్లికేషన్ పెట్టాడట ఉద్యోగానికి. ఈరోజు వెళ్తున్నాడట. ఆ జాబ్కి 1000 మంది ఉన్నారంట అప్లై చేసిన వాళ్ళు. జాబ్ ఒక్కటే అప్లై చేసింది ఎంతమంది? 1000 మంది. ఇప్పుడు వీళ్ళ అబ్బాయి బయలుదేరుతున్నాడు, వీడు కూడా అప్లై చేశాడు. ప్రార్థన చేయండి, ఆ జాబు మా అబ్బాయికే రావాలి. దేవుడు కృప చూపునట్లు, దయ చూపునట్లు ప్రార్థన చేయండి. చేయొచ్చా?
అప్పుడు ఒకవేళ పాస్టర్ గారు చేస్తే ఏం చేయాలి? 999 మందిని వెనక్కి నెట్టేసి తొంగలో తొక్కేసి వీడికొక్కడికే ఆ ఉద్యోగం వచ్చేటట్టు కృప చూపని ప్రార్థన చేయాలి. ఎవరు? పాస్టర్ గారు. ఆ ప్రార్థన వింటాడు దేవుడు? వింటాడా? ఇందులో ఏం కనపడుతుంది? ఆ తల్లి యొక్క స్వార్థం. అంటే నీ కొడుకు జాబు కోసం 999 మంది ఏమైపోవాలా? వాళ్ళకి ఆశలు ఉండవా? నీ కొడుకులాగా వాళ్ళు కష్టపడి చదువుకోలేదా? నీ కొడుకులాగా వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదా? నీ కొడుకులాగా వాళ్ళు ఫీజులు కట్టలేదా? నీ కొడుకులాగా వాళ్ళు ప్రయాసపడలేదా? నీ కొడుకు అప్లై చేసినట్టు అప్లై చేయలేదా? దేవుని దయ వల్ల ఆ ఉద్యోగం నాకు వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉండరా? వాళ్ళందరూ నీ కొడుకు గురించి ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెనక్కి వెళ్ళిపోవాలి. నీ కొడుకు మాత్రం పోయి ఆ సీట్లో కూర్చోవాలి. ఏమి స్వార్థం! లేరండి? అందరాళ్ళేనబ్బా. అదే నిజమైన క్రైస్తవ తల్లి అయితే ఏం చేసిద్దో తెలుసా? అయ్యా పలానా జాబ్కి అప్లై చేశాడు, దేవుని చిత్తం వీడి పట్ల ఎలా ఉందో నాకు తెలియదు, ఆయన చిత్తమే వీడి పట్ల జరగాలని ప్రార్థన చేయండి. అప్పుడు నిస్వార్థపరుడైన సేవకుడైతే నీ చిత్తాన్ని నీ కుమారుని విషయంలో జరిగించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. అదే స్వార్థపరుడు అనుకో, పాస్టర్ గారు కూడా ఆమెతో ఏకీపిస్తాడు. ప్రభువా 999 మంది నెట్టేయి, ఈయన్ని తెచ్చి అక్కడ పెట్టేయి అంటాడు కానుక కోసం. అవునా కాదా? అటువంటి ప్రార్థనలు చేయకూడదు. తప్పు. ఇటువంటి స్వార్థపరులు సంఘంలో ఉంటారు. జాగ్రత్త, వాళ్ళకి విముఖులై ఉండండి, వాళ్ళకు దూరంగా ఉండండి. సంఘంలో ఉంటారు. మీలో ఎవరైనా ఉంటారేమో, జాగ్రత్త. తెలీదుగా, పైకి మా అందరూ పావురాల్లాగానే ఉన్నారు. మరి కాకులు ఎవరో చచ్చి బయటికి వెళ్తే కానీ తెలియదు, ఇంటికి వెళ్తే కానీ తెలియదు. ఇక్కడ అన్ని పావురాలే, బయటికి వెళ్ళగానే అన్ని కాకుల్లాగా మారుతాయో కొన్నే మారుతాయో నేను చూస్తాను చెప్పండి. నేను చూసినా చూడకపోయినా నా యజమాని, నీ యజమాని, అందరి యజమాని దేవుడు, ఆయన చూస్తూనే ఉంటాడు. అర్థమైందండి? ప్రయాణం అవ్వాలా, బస్ ఎక్కడానికి బస్ స్టాండ్ వెళ్తారు. బస్సు వచ్చింది, చాలామంది జనం ఉన్నారు. టక్కన టైర్ ఎక్కేస్తాడు, కిటికీ పట్టేసుకుంటాడు, సీట్లో కచ్చిపేసేస్తాడు. స్వార్థం కదా అది? స్వార్థం కదా? వీళ్ళందరూ ఏమైపోవాలా? నీకంటే ముందు వచ్చారు బస్సు ఎక్కడానికి, వీళ్ళందరూ ఏమైపోవాలా? వాళ్ళందరిని నెట్టేస్తావు, కచ్చిపో టవలు, అసలు దారుణం. అసలు ట్రైన్ ఎక్కేసి టవళ్ళు పరిచేస్తారు, దుప్పట్లు పరిచేస్తారు, బ్యాగులు పెట్టేస్తారు. నేనే కూర్చోవాలా సీట్లో, మిగతా వాళ్ళు అందరూ నించోవాలా. నీలాంటి వాళ్ళు కాదా వాళ్ళందరూ? వాళ్ళకి చేత కదా? నీలాగెక్కి కిటికీలో నుంచి టవల్ వేయటం, కచ్చి పెట్టడం చేత కదా వాళ్ళకి? పాప ముసలోళ్ళు వస్తారు, లెగవరండి. పిల్లలు వస్తారు, పిల్లల్ని ఎత్తుకున్న తల్లులు వస్తారు, లెగవరండి. స్త్రీలు వస్తారు, వాళ్ళని గౌరవించరండి. నా సీటు నేను ముందు కచ్చిపేశాను. స్వార్థం. పిల్ల తల్లులకి ఇవ్వచ్చుగా, ముసలోళ్ళకి ఇవ్వచ్చుగా, వికలాంగులకి ఇవ్వచ్చుగా. చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ సోకు వాళ్ళు చూసుకుంటారు, అంతే. స్వార్థం.
స్వార్థం అండి. అలాగే భోజనాల దగ్గర కూడా ఉంటుంది ఈ స్వార్థం. ఏమంటే చాలామంది వస్తారు కదండి, అందరూ పాపం తినటానికే వస్తారు కదండి. ఖాళీ అయినాక పోయి కూర్చోవచ్చులే అనుకుని నించుంటారండి చాలామంది. అవునా కాదా? పాపం వాళ్ళు అలాగే నించుంటారు. కొంతమంది స్వార్థపరులు ఉంటారండి, వెళ్ళి తినేవాళ్ళు వెనకమాల కుర్చీ పట్టుకుని నించుంటారు. ఇంకా వాళ్ళేం తింటారండి? తిన్నా ఎక్కడ అరిగిద్దండి? పాపం ఖాళీ అయితే కూర్చుందామని నిలబడ్డోళ్ళు ఏమైపోవాలండి? స్వార్థపరులు అక్కడ కూడా, ఆడ కూడా స్వార్థమే. ఇప్పుడు కూర్చునే సెక్షన్ పల్లెటూరులో కనపడుతుంది, ఇప్పుడు బస్తీలో కనపడదు. బస్తీలో అంతా ఏ సెక్షను? బఫే సెక్షన్. పాపం నిస్వార్థ పరులు అందరూ లైన్లో ఉంటారండి, కానీ ఎదురొచ్చి ప్లేట్లు ఎత్తుకెళ్ళిపోతుంటారు సైడ్గా వచ్చి. గమనించండి, లైన్లోనే ఉంటారు. కొంతమంది తినేస్తుంటారు. వాళ్ళు లైన్లో ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు ఈ లైన్లో లేని వాళ్ళు తింటూ ఉంటారు. పాపం వాళ్ళు మాత్రం లైన్లో వస్తూ ఉంటారు. ఆ తినేవాళ్ళైనా దీని అంతమంది లైన్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ అయినాక తిందాంలే. వాళ్ళది కూడా ఆకలే కదా, వాళ్ళది కూడా కడుపే కదా. వాళ్ళు కూడా మనలాగా మీటింగ్కి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు దేవుని పిల్లలే కదా. మొదట పిల్లలకి ప్రియారిటీ ఇద్దాం, తర్వాత స్త్రీలకు ప్రియారిటీ ఇద్దాం, తర్వాత పురుషులు పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు, వాళ్ళకి పరిచయం చేద్దాం, ఆ తర్వాత మనం తిందాం అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందండి? ఉండదు. దీక్షాలు మోగటమే లేటు. దీక్షాల మీద గంట దీపం కొడతారు కదండి, ఆ సౌండ్ వచ్చిందంటే ఆగరిక. బొవ్వ మేస్తుళ్ళు కాదు, వాళ్ళు స్వార్థ ప్రియులు. కాసేపు అయితే సొమ్మేమని పోద్ది, చచ్చిపోతావు ఏంది? తినటం ఒక గంట లేట్ అయితే చచ్చిపోతావా? జనన మరణాల రిజిస్టర్ ఉంటాడు కదా, ఆయన అడగండి, ఏమండి తినటం ఒక గంట లేట్ అయినందుకు చచ్చిపోయాడు అన్న కేసు ఏమన్నా ఫైల్ అయిందా అని అడగండి. అందరూ తిని చచ్చిన వాళ్ళే బాబు, లేటుగా తిని చచ్చిన వాళ్ళు ఎవరు లేరు నా లిస్టులో అంటాడు జనన మరణాల రిజిస్టర్ని అడిగితే. చిన్నయేనండి, ఇట్టాటోళ్ళు సంఘంలో ఉంటే జాగ్రత్త. నీది BOUI కావచ్చు. జనవరిలో భోజనాలు పెడతారు కదా, అబ్బా. అందుకే బైబిల్లో అంటాడు, వడ్డించువాడు స్వార్థపరుడు కాకూడదట. మనోడికైతే ఒక ముక్క ఎక్కువ, డబుల్ కర్రీ పడిపోద్ది. అందుకే వడ్డించే వాళ్ళు నిస్వార్థ పొరలే ఉండాలి. అదేంటండి, కొంతమంది పెద్ద హాస్టల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, వంటోళ్ళు ఉంటారు, వాళ్ళు స్పెషల్ వండుకుంటారండి, పిల్లలకి మామూలు వండి పెడతారండి. వాళ్ళకేం ఫ్రైలండి, వీళ్ళకేం పులుసులండి. అమ్మో, ఇట్టాటోళ్ళు సమాజంలో ఉంటే మొత్తం 90% వాళ్ళే 99%, కానీ సంఘంలో మాత్రం ఇటువంటి వాళ్ళు ఉండకూడదు.
చివరికి ప్రభు దగ్గర కూడా స్వార్థం చూపిస్తారు, దేవుని దగ్గర కూడా స్వార్థమే. దేవుని దగ్గర కూడా స్వార్థం ప్రియులారా. ఏం పట్టించుకోరు. నేను నా కడుపు నిండితే చాలు, నాకు సీడు దొరికితే చాలు, నా సుఖం నాదే, నా లాభం నాదే, ఎవరు ఎట్టపోద్ది నాకెందుకు. పట్టించుకోరండి, పట్టించుకోరు. చివరికి ప్రభుని కూడా పట్టించుకోరు, ఆదివారాన్ని పట్టించుకోరు. చాలామంది ఆదివారాన్ని పట్టించుకోరు, క్రమకుడికల్ని పట్టించుకోరు, సభల్ని పట్టించుకోరు, దేవుని పనిని పట్టించుకోరు. నేనే చెయ్యాలా, నేనే వెళ్ళాలా, నేనే ఇవ్వాలా? ఏంటి నాకు లాభం అని ఆలోచించి కూడా లేకపోలేదు. నేను బయటికి వెళ్తే 1000 రూపాయలు ఇస్తారండి, అది మానుకొని వెళ్తే నాకేంటి, కనీసం సగం అన్న ఇవ్వాలి కదా. ఇటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. ప్రభువును కూడా పట్టించుకోరు, ప్రభు కార్యాలను కూడా పట్టించుకోరు. ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఆదివారాలు సైతం, ఆదివారాలను కూడా ఎగ్గొట్టేస్తుంటారు. తెలిసి వాళ్ళకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అందుకే పౌలు గారు అంటాడు ఫిలిప్పీ 2:21 అనుకుంటా, అందరూ తమ సొంత కార్యాలనే పట్టించుకుంటారు. పెళ్ళి అనుకో, అమ్మో నీ అడావుడి మామూలుగా ఉంటుందా? నీ కుటుంబంలో శుభకార్యం అనుకో, మామూలుగా ఉంటుందా? నీ ఖర్చు, నీ డెకరేషను, నీ ఇంట్రెస్టు, నీ ఆసక్తి. కానీ ప్రభు కార్యాన్ని మాత్రం చూడరు, పట్టించుకోరు. అందరూ తమ సొంత కార్యములనే పట్టించుకుంటారు కానీ ప్రభు కార్యములను పట్టించుకోరు. ఏమైపోతే మాకెందుకు. వీరే బాధ్యత లేని స్వార్థపరులు, విశ్వాసులు. స్వార్థంతోనే పంపేవాళ్ళు కూడా ఉంటారు, వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కొందరు అసలు ఏ స్వార్థం లేకుండా వచ్చి పని చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి వారవలేరు కొంతమంది. వాళ్ళెవరు? వాళ్ళు కూడా స్వార్థపరులే. మంచిగా నిస్వార్థంగా వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఏ లాభాన్ని ఆశించకుండా. దేవుడు నన్ను చూస్తే చాలు, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తే చాలు అన్న ఉద్దేశంతో, మనసుతో వస్తారు. వచ్చి రెక్కల ముక్కలు చేసుకుంటారు, ఒళ్ళు దాచుకోకుండా ప్రయాసపడుతుంటారు, పని చేస్తుంటారు. వాళ్ళని చూసి వారలేని రకాలు ఉంటాయి కొన్ని. వాళ్ళ మీద సాడీలు చెప్పేవాళ్ళు, వాళ్ళు చేయనీరు. వాళ్ళు కూడా స్వార్థపరులేనని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. వీళ్ళ వల్ల డేంజర్, ప్రమాదం ఉంది. వీళ్ళ వల్ల ప్రమాదం ఉంది. ఆ తత్వం మంచి తత్వం కాదు. మీరు ఆదికాండానికి వెళ్తే 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. అమ్మా, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో తమ్ముడితో మాట్లాడాడండి. తమ్ముడితో వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపేశాడండి. ఎందుకు చంపాడు? అన్నయ్య
తమ్ముడిని చంపాడు. ఎందుకు చంపాడు? ఎందుకు చంపాడు? తమ్ముని క్రియలు మంచివైనందున. అతను మంచి మనసుతో అర్పణ ఇస్తే దాన్ని దేవుడు అంగీకరించాడు. ఇతను అర్పణ ఇస్తే ఇతని అర్పణని దేవుడు అంగీకరించలేదు. ఇతని అర్పణ అంగీకరించలేదు. ఎందుకు? ఎందుకు? మంచోడు కాదు ఇతను. మంచోడు కాదు, మంచివాడు కాడు. అట్టివాడు అర్పణ ఇచ్చిన అర్పణ దేవునికి అవసరం లేదు. అందుకని కోప్పడ్డాడు, అసూయపడ్డాడు, వారవలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. ఒక ఆలోచన చేశాడు. ఒక ఆలోచన. హేబేలు వృత్తి ఏంటి? హేబేలు వృత్తి గొర్రెలు కాస్తాడు. ఒక్కటే గుర్తు పెట్టుకోండి. హేబేలు మంచోడు. అతని అర్పణ దేవుడు అంగీకరించాడు, ఆశీర్వదించాడు. అతడు వృద్ధి చెందుతాడు. ఇప్పుడు ఈ కయ్యూను ఏం ఆలోచన చేశాడు? ఈ హేబేలు అనేవాడు లేకపోతే ఆ గొర్రెల మందంతా నాదైపోద్దుగా, మేముందు ఇద్దరమేగా. ఇతనెవరు? ఇతను వ్యవసాయం చేసేవాడు. ఇతనికి పొలం ఉంది, వ్యవసాయం చేసుకోవడానికి పొలం ఉంది. కానీ అతనికి మంద ఉంది, పశువుల మంద, గొర్రెల మంద. అతన్ని చంపితే ఇప్పుడు అతనంతా నాదైపోద్దిగా అన్న ఆలోచన చేశాడు. హేబేలుని చంపాడు, తమ్ముడిని చంపేశాడు. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడానికి కారణం స్వార్థమే. పెద్దోడు లేకపోతే పెద్దోడిదంతా నాదేగా అనుకుంటాడు చిన్నోడు. చిన్నోడు లేకపోతే చిన్నోడిదంతా నాదేగా అనుకుంటాడు పెద్దోడు. అటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల వల్లే రక్త సంబంధులు చచ్చిపోవడానికి కారణం, చంపుకోవడానికి కారణం. కేవలం ఆస్తి కోసం, కేవలం డబ్బు కోసం. కయ్యూను యొక్క స్వార్థం వల్ల ఒక నీతిమంతుడైన హేబేలు చచ్చిపోయాడు, చంపబడ్డాడు. అంటే స్వార్థం వల్ల ఏం జరుగుతుంది? మటర్లు కూడా జరుగుతాయి. రక్త బంధాన్ని కూడా ఏం చేస్తారు? తమ్ముడు అన్న ఆలోచన, కనికరం ఉండదు. భార్య అన్న ఆలోచన, భర్త అన్న ఆలోచన, బిడ్డలన్న ఆలోచన. అంటే పిల్లల్ని చంపే వాళ్ళు లేరు, భార్యను చంపే వాళ్ళు లేరు, భర్తను చంపే వాళ్ళు లేరు, తల్లిదండ్రులు చంపే వాళ్ళు లేరు, రోడ్ల మీద వదిలిపెట్టే వాళ్ళు లేరు. ఎంతమంది సోషల్ మీడియాలో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, మా అన్నీ లాక్కొని మమ్మల్ని రోడ్ల మీద పడేసి. ఒక తండ్రి ఏడుస్తున్నాడు, నా అన్నీ లాక్కున్నారు, రాపి చేసుకున్నారు, బ్రతికొండగానే నన్ను తెచ్చి శ్మశానంలో వదిలిపెట్టారు. ఎవరండి? స్వార్థపరులు. సోషల్ మీడియాలో అందమైన జీవితం అని ఒక ప్రోగ్రాం వస్తుంది, అది చూడండి. అందమైన ప్రోగ్రాం ఒక జీతం ఒకటి వస్తుంది. 3 కోడలు దరిద్రపు అయ్యి వాటి మాటలేని తల్లి చచ్చిపోయాడు. ఆస్తి ఇస్తావా సతాయించుకు తింటాను, నెమ్మది లేకుండా చేసేస్తున్నారు. చివరికి ఆమె 3 మగపిల్లల మీద ఆస్తి రాయించి పత్రాలు తీసుకొని అందమైన జీవితం ప్రోగ్రానికి వచ్చింది. 3 కొడుకులు వచ్చి కూర్చున్నారు, 3కి ఇచ్చేసాను. దాన్ని నిర్వహించే వాళ్ళు ఉంటారు కదా, డాక్టరు, లాయరు, ఇంకొక ఉంటుంది. వాళ్ళ 3 క్లాస్ పీకితే అప్పుడు పోయి తల్లి కాళ్ళ మీద పడ్డారు. కోడళ్ళకి వార్నింగ్ ఇచ్చారు వారు లైవ్లో. వాళ్ళు ఎట్ట చెప్తే అట్టంటారు, కోడలు ఎట్ట చెప్తే అట్టంటారు. మరి నువ్వు ఎట్ట చెప్తే అట్టంటాడు కదా నీ భర్త. మంచి చెప్పరాదు? అత్తమామలకి సేవ చేయాలి, వాళ్ళని పువ్వుల్లో పెట్టి పూజించుకోవాలి. అప్పుడు రూతు అనే బిరుదు నాకు వస్తుంది.
ఇటువంటి ఇటువంటి చేయరాదు. గలీజ్ బుక్ ఎక్కాలని చూస్తారే కానీ జీవగ్రంథంలో పేరు ఎక్కించుకోవాలని మాత్రం చూడరు. గిన్నీస్ బుక్ ఎక్కుతావా? ఎంత స్వార్థం అండి. జాగ్రత్త, ఇట్టోళ్ళు ఉంటే డేంజర్. కయ్యూను వాళ్ళు ఎవరు చచ్చిపోయారు? హేబేలు చచ్చిపోయాడండి. హేబేలు రక్త సంబంధులు చంపుతున్నారు. రక్త సంబంధులను కూడా చూడకుండా చంపుతున్నారు. ఎందుకు? వారు చస్తే వారిదంతా నాదే. మరి వాళ్ళు చస్తే వాళ్ళదంతా నీదే కదా, ఇంకా చంపడం ఎందుకు? ఏదో ఒక రోజు చస్తాడు కదా మనిషి అనేవాడు. చచ్చేదాకా ఆగరాదు. ఆగవే నువ్వు, ఆగవురా. నువ్వు సెంట్రల్ జైల్లో మూలగాలు కదా, ముక్కాలు కదా. వాడు ఎటు చచ్చిపోయేవాడే కదండి. మనిషి చచ్చిపోడా? చంపేవాడిని ఎందుకు చంపుతావు? ఏదో అనుభవించాలనే స్వార్థంతో ఏదో వస్తుంది లప్ప. జైలుకి వెళ్ళి చూస్తే ఎంతమంది అత్తలు ఉంటారో, ఎంతమంది తల్లులు, మామలు, కోడళ్ళు విస్తారంగా ఉంటారు. ఎందుకంటే నేను అన్ని జైళ్ళకు తిరిగేవాడిని హైదరాబాద్లో ఉన్నప్పుడు. 1 year పర్మిషన్ ఉంటుంది మాకు. ఎన్ని జైళ్ళు అయితే ఉన్నాయి అన్ని జైళ్ళు తిరిగేవాళ్ళం. అన్ని జైళ్ళల్లో కూడికలు పెట్టి ఖైదీలకి వాక్యాలు చెప్పి వచ్చేవాళ్ళం. అందరూ సాక్ష్యాలు వినేవాళ్ళం. అక్కడ కోడళ్ళు ఉంటారు, అత్తలు ఉంటారు, ఏ భేదం ఉండదులేండి. అందరూ ఉంటారు. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. చేయని నేరాలకి బలైన వాళ్ళు ఉంటారు, నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు, ఓల్డ్ మంది ఉంటారు. స్వార్థం వల్ల నష్టమే కానీ లాభమేమీ లేదని గుర్తుపెట్టుకోవాలి. కనుక స్వార్థపరులు సంఘంలో ఉంటే అన్న అయితే తమ్ముడికి ఆపద వస్తుంది, తమ్ముడు స్వార్థపరుడైతే అన్నకి ఆపద వస్తుంది. ఎవరు స్వార్థపరులైతే వాళ్ళ వల్ల ఆపదలే వస్తాయి, కష్టాలే వస్తాయి, ప్రమాదాలే కలుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. గనుక నా పిల్లలైనటువంటి మీరు స్వార్థప్రియులుగా ఉండొద్దని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చివరికి దేవుని సేవకుని మీద కూడా స్వార్థమే. ఆయన విషయంలో కూడా స్వార్థపు ఆలోచనలే ఉంటాయి. చూసారా, కూతురు చేత పాట పాడిస్తున్నాడు, కొడుకు చేత పాట పాడిస్తున్నాడు. మీ చేత పాడించట్లేదా? మాట్లాడరు. యోబు నువ్వు పాడలేదా? నాని నువ్వు పాడలేదా? సుశీల పాడలేదు నువ్వు? తేజస్వి పాడలేదు నువ్వు? ఇంకెవరు? ఈశ్వరం పాడలేదు నువ్వు? నేను పాడతానని చేయొద్దే నోరు మీద కూర్చో, పెద్ద కోకిల కాంటం దిగొచ్చింది అంటాను. ఎప్పుడన్నా అన్నాను ఎవరినన్నా? గాడిద గుర్తు గాడిద మొఖం వాడ నువ్వు పాడేది అన్నానే అంది ఎవరినన్నా? వాళ్ళు టూన్లో పాడకపోయినా, వాళ్ళు వచ్చి పాడినా రాకపోయినా ఏమండి ఒక తండ్రిగా మురిసిపోతాను తప్ప, నేర్చుకుంటారులే నా పిల్లలే 10 సార్లు పాడు అదే వస్తుంది అంటానే కానీ. చూసారా, భార్య చేత ఎంబీటీఎస్ చేయించాడు, ఆయన ఎంబీటీఎస్ చేయించాడు, కొడుకు చేత చేయించాడు. మీ చేత చేయించట్లేదా? మీ అందరి ఫోటోలు గోడెక్కిసి దండేస్తానని చెప్పాను లేదా? ఏమండి మీ చేత ఎగ్జామ్స్ రాయించట్లేదా? మీరందరూ ఎంబీటీఎస్ చేయాలని కోరుకోవట్లేదా? యోబు చేత వాక్యం చెప్పించట్లేదా ఆన్లైన్ క్లాసుల్లో? మీకు అవకాశాలు ఏమని ఫైట్ చేశానే కాలేజీ వాళ్ళతో, అందరికి విరోధనే కూర్చున్నాడా? నా పిల్లలు బాగా వాక్యం చెప్తారండి, అవకాశం ఏంటంటే ఎంబీటీఎస్ చేస్తే ఇస్తామన్నారు. కానీ ఏ టీహెచ్ చేయని వాళ్ళే స్టేజ్లో ఎక్కి వాక్యాలు చెప్తున్నారు. ఆ నాగిని ఏం చేసింది? ఎంబీటీఎస్ చేసిన నాగిని. ఇంకొక ఆయన ఎవరు? ఆయన జెర్సీ ఆయమ్మ ఎంబీటీఎస్ చేసిందా? ఏమండి డేవిడ్సన్ ఎంబీటీఎస్ చేసాడా? బాలా చేసాడా? అంజిబాబు చేసాడా? రాజ్యలక్ష్మి చేసిందా? గీతాంజలి చేసిందా? ఎవరు చేశారండి ఎంబీటీఎస్? వీళ్ళందరి చేత వాక్యాలు చెప్పించేస్తారు. నా పిల్లలు
నా పిల్లల చేత ఎందుకు చెప్పించరు అని అడిగానని ఎలీషాని పక్కన పెట్టారర్రా. అందరికి ఉండదు అవకాశం, ఎలీషా పిల్లలకు మాత్రం ఉండదు. ఎలీషా స్వార్థపరుడా, స్వార్థప్రియుడా? నా పిల్లలు, నా కడుపున పుట్టిన పిల్లల కన్నా గొప్పగా వాడబడాలని కోరుకునేవాడు. అదేంటండి ఇక్కడ మొదటి సందేశం ఇవ్వటానికి కూడా అందరితో సమానంగా రావాలా, నా భార్య బిడ్డలు కూడా. అదేంటండి వాళ్ళకి ఎక్కువ ఉండదు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలకి తక్కువ ఉండదు. నా కడుపున పుట్టిన వాళ్ళకైనా తక్కువ ఉంటుందేమో, కానీ దేవుడు నాకు ఇచ్చిన పిల్లలకి తక్కువ ఉండదు. ఏంటండి సంఖ్యాకాండం 16 అధ్యాయంలో దేవుని సేవకులైనటువంటి మోషే గారి మీద, అహరోను గారి మీద తిరుగుబాటు చేశారు కొంతమంది. మొదటి నుంచి సంఖ్య 16 కొరాహు, ఏబియాబు కుమారుడైన దాతాను, అభిరాములు, 250 మందిని కూడగట్టుకొని మోషేకి ఎదురుగా తిరుగుబాటు చేసి లేచి పొగుబడి వాళ్ళకు విరోధంగా ఏంటండి ఏమంటున్నారండి? మీతో మాకు పని లేదు, అందరూ పరిశుద్ధులేనా? అమ్మో, అబ్బా, దేవునికి అప్పచెప్పేసాడు, అసలు మీరెవరని మాట్లాడుతున్నారు ఏంటండి? 250 మంది నీ అనకుండేసరికి అసలు మీరెవరని మాట్లాడుతున్నారు? మేమెవరుమా? 430 సంవత్సరాలు ఐగుప్తులో శ్రమలు అనుభవిస్తున్నారు మీరు. మూలగటానికి కూడా ఓపిక లేదు మీకు. అప్పుడు దేవుని చేత నేను పంపబడ్డాను. నేనెన్ని శ్రమలు పడ్డానో తెలుసా? ఆ ఫరో చేతి నుంచి మిమ్మల్ని విడిపించడానికి, ఐగుప్తు నుండి మిమ్మల్ని దాటించడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు పడ్డానో తెలుసా? ఎన్ని నిందలు పడ్డానో తెలుసా? ఎన్ని అవమానాలు పడ్డానో తెలుసా? ఎన్ని బాధలు, ఎన్ని కన్నీళ్లు ఓర్చానో తెలుసా? సంఘం కోసం, ఇశ్రాయేలీయులు అనే సంఘం కోసం ఎన్ని పాటలు పడ్డానో తెలుసా? మిమ్మల్ని దేవుడు చెప్పిన మార్గంలో నడిపించడానికి, ఆయన ఆజ్ఞలు మీరు పాటిస్తూ ముందుకు సాగేటట్టు ఎంత నలిగిపోయినా తెలుసా? ఎంత విరిగిపోయినా తెలుసా? నేను ఎవరినని అడుగుతారా? మేము ఎవరు అని అడుగుతారా? ఏంటి సంఘం మీద మీ పెత్తనం అని అడుగుతారా? సంఘం కోసం, దేవుని కోసం విరిగి నలిగిపోయిన వాళ్ళం మేము. దేవుడు చూసుకుంటాడులే అని మోషే అంటే, ఆ తర్వాత రోజు ఏమైందో తెలుసండి? నేల విరిచి, భూమి తన నోరు తెరిచి, అమ్మో, వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను కూడా, అందరినీ కూడా, సమస్త సాంపాద్యమును ప్రాణాలతో ఉండగానే భూమి నోరు తెరిచి అన్నిటిని ఏం చేసింది?
మింగేసింది. ఉమ్. ఓ ప్రాణంతోనే పాతాళంలోనికి కూలిపోయారంట. భూమి వాళ్ళని మింగేసింది. స్వార్థం అండి, స్వార్థం. అన్ని ఈ సేవకులే తినేస్తున్నారు, అన్ని ఈ సేవకులే, అన్నిట్లో వీళ్ళదే పై చెయ్యి. వాళ్ళని పిలిచినట్టు దేవుడు మమ్మల్ని పిలవలేదా? వాళ్ళు చేసినట్టు కోర్సులు మేము చేయలేదా? వాళ్ళు ఇచ్చినట్టు మేమే లేదా? వాళ్ళు వచ్చినట్టు మేము రాలేదా? మీరేనా పరిశుద్ధులు, మీరేనా విశ్వాసులు, మీరేనా సేవకులు, మేము కాదా? మేము బుడబొక్కలోనమా? ఏమండి, ఆ మనసు రాకూడదండి. ఎందుకంటే మనం అందరం పాత్రలమే. ఏ పాత్ర కూడా నిషేధింపబడే పాత్ర లేదు. ఈ చేతిలో 5 వేళ్ళు ఉంటాయి కదండి, 5 వేళ్ళకి పని ఉంటుంది. దేని పని దానికే ఉంటుంది. ఈ ఏళ్ళలో ఏ ఏలు గొప్పదని చెప్తావు నువ్వు? ఏ ఏలు గొప్పది? 5 ఏళ్ళు గొప్పవే. ఎన్ని కలిసి కట్టుగా పనిచేస్తుంటాయి. సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ గొప్పోళ్ళే, విలువైన వాళ్ళే. ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఎవరి కెపాసిటీకి తగిన పని వాళ్ళకి ఇస్తాడు దేవుడు. అర్థమైందండి? ఇప్పుడు నా సామర్థ్యానికి 34 మంది చాలు, నా సామర్థ్యానికి వాళ్ళు సరిపోతారు అనుకుని అంతే ఇస్తాడు దేవుడు. కొంతమందికి 1000 మందిని ఇస్తాడు, కొంతమందికి 10,000 మందిని ఇస్తాడు. ఎవరు సామర్థ్యం కొలిది వాళ్ళకి దేవుడు అప్పగిస్తాడు. అలాగే మీలో కూడా మీ సామర్థ్యం కొలిది మీకు ఆత్మలు అప్పగింపబడతా ఉంటాయి, మీకు పని వస్తూ ఉంటుంది మీ చేతికి. అంతే. మనం అందరం కలిసి కట్టుగా దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తే అప్పుడు క్షేమాభివృద్ధి అన్నది కలుగుతుంది సంఘానికి. జయశాలి గారు ఉన్నారు, అన్లిమిటెడ్. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ 850 కోట్ల మంది కూర్చున్నా కౌన్సిలింగ్ చేస్తాడు ఆయన. అది ఆయన సామర్థ్యం, అంతవరకు లేదు. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు ఉన్నాడు, ఆయన ముల్లోకాలకి సార్వభౌముడు, 3 లోకాలకి. అర్థమైందండి? అందుకే ఏ మనుషుడు నిషేధింపబడిన వాడు కాదు. ఎవరిని నిషేధించడానికి వీల్లేదు, ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. స్వార్థపూరితమైన ఆలోచనలు ఎవరి విషయంలో చేయడానికి లేదు. అర్థమైందా ప్రియులారా? కనుక దీని అంతటిని బట్టి చెప్తుంది ఏంటంటే, యూదాపత్రిక 11లో కయ్యూను అన్నాడు, బిలాము అన్నాడు, కోరాహు అన్నాడు. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు స్వార్థపరులు. అదేంటండి? బిలాము, కయ్యూను ఎవరిని చంపాడు స్వార్థంతో? తమ్ముణ్ణి. కోరాహు ఎవరికి ఎదురు తిరిగాడు? కోరాహు సంతానం. తర్వాత బిలాము, ఇశ్రాయేలీలు ఆశీర్వదింపబడిన ప్రజలు, దేవుడే వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళు మా దేశం మీదగా దాటిపోతే మా దేశానికి నష్టం జరుగుతుంది, మేము వాళ్ళని గెలవలేము, ఓడిపోతాం అన్న భయంతో బాలాక్ అనేటువంటి రాజు ఒక వ్యక్తి ద్వారా విషయాన్ని తెలుసుకొని, వరాలు కలిగినోడు బిలాము ప్రవక్త అని ఆయన కబురు పంపించాడు. ఇశ్రాయేలును శపించు, నువ్వు శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవించబడతారు. శపించమన్నాడు. అమ్మ, వాళ్ళు దీవించబడిన ప్రజలు, ఆశీర్వదించబడిన ప్రజలు, వాళ్ళని శపించటం అంటే మరి ఈ విషయం దేవునికి ఇష్టమో కాదో నేను ప్రార్థన చేసి చెప్తానన్నాడు. అనొచ్చంటే ప్రార్థన చేశాడు. బాలాకు వచ్చి ఇశ్రాయేలును శపించమంటున్నాడు, మరి శపించమంటావా తండ్రి అంటే, నోరు మూసుకో, నేను దీవించిన ప్రజలను నువ్వెందుకు శపిస్తావు? ఒప్పుకోబాక అన్నాడు. ఒప్పుకోలేదండి, ఒప్పుకోలేదు. వాళ్ళు వచ్చారు, అడిగారు, మరి వచ్చి శపిస్తే నీకు పెద్ద బహుమానం ఉంటుందని. దేవుడు వద్దన్నాడు అన్నాడు. బాలాకు మళ్ళీ ట్రై చేశాడు, ఇంకా కొంచెం అమౌంట్ పెంచాడు.
అమౌంట్ పెంచి మళ్ళీ ట్రై చేశాడు. మళ్ళీ వచ్చి అడిగారు వాళ్ళు. ఒరే బాబు, ఒకసారి వద్దన్నాడంటే 100 సార్లు వద్దన్నట్టే డైలాగు. గనక మళ్ళీ అడగటం కుదరదు. అదే ఫైనల్ అనాలి కదండి. అలా అనకుండా మళ్ళీ అడిగాడు. ఏంది, క్షమించమంటావా వద్దా? ఇందాక వద్దన్నావుగా, ఇప్పుడు ఏమైనా మనసు మార్చుకున్నావా? క్షమించమంటావా అని అడుగుతున్నాడు. ఒరే, నీకు తెక్క అనగాల్సిందేరా అనుకొని పో పో పొమ్మంటావా, పో పో వెళ్తున్నాడు ఎగురుకుంటా. మధ్యలోనే పెద్ద కట్కం ఇచ్చి దూతను నిలబెట్టాడు. రారా నరుకుతానంటుంది దూత. డబ్బు కోసం చెప్పించేస్తావా? డబ్బు కోసం ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని లక్షల మంది అంటే అన్ని లక్షల మందిని నీ స్వార్థం కోసం చంపేస్తావా? నీ స్వార్థం కోసం చంపేస్తావా? దీవించబడిన ప్రజల్ని శపించడానికి సిద్ధపడతావా? అంటే లక్షల మంది చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం గొప్పగా బ్రతికి బట్ట కట్టాలి. ఇటువంటి వాళ్ళ వలన ప్రమాదం ఉంది. జాగ్రత్త జాగ్రత్త. కనుక క్రైస్తవులు ఎలా ఉండాలి? రోమాపత్రిక 14:7 ప్రార్థన చేద్దాం. 14:7 ఏముంది? 14:7లో మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, తన కోసమే చనిపోడు. అంటే తన కోసం చనిపోడు, తన కోసం బ్రతకడంటే అర్థం ఏంటి? అందరి కోసం బతుకుతాడు, అందరి కోసం చనిపోతాడు. ఎవడు వాడు? క్రైస్తవుడు, నిస్వార్థపరుడు. తన కోసం చావడో, అందరి కోసం చచ్చిపోతాడు. తన కోసం బ్రతకడు, అందరి కోసం బ్రతుకుతాడు. అందరిని బ్రతికించడానికి బ్రతుకుతాడు. మనం బ్రతికినా ప్రభు కోసమే బతుకుతున్నాం. ప్రభువులాగే బతకాలి. ఆయన కూడా అలాగే బతికాడు. చనిపోయినా ప్రభు కొరకే చనిపోతున్నాము. ఎందుకు? మనం క్రైస్తవులం కనుక. కాబట్టి బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉండాలి. ప్రభు వారమై ఉండి చచ్చిపోవాలి. ఆయనలో ఏ స్వార్థం లేదు. అందరి కోసం ప్రాణం పెట్టాడా? కొందరి కోసమేనా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి కొరకు అన్నీ చేశాడు, కొందరి కొరకు కాదు. అందరి కొరకు అన్నీ చేశాడు, అందరి కొరకు అన్నీ ఇచ్చాడు. అందరి కొరకు చివరికి ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. ఆయనను ధరించుకున్న మీరు కూడా మీ కొరకు కాదు, ప్రభువులాగా అందరి కొరకు. మీరు బ్రతికిన అందరి కొరకు బ్రతకండి, మీరు చచ్చిపోయిన అందరి కొరకు చావండి. అది మీ బ్రతుకు, మీ మరణం రెండు ప్రభువుకి మహిమ తెస్తాయి. రెండు ఆయన మహిమకు కీర్తి తెస్తాయి. అర్థమైందండి? అట్టి వారిని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆయన పక్కన పెట్టుకున్నాడు. ఆయన పక్కన పెట్టుకున్నాడు. కనుక మీరందరూ నా పక్కకు వచ్చేయాలి. క్రైస్తవులు ఎవరు కూడా వాళ్ళ కోసం బ్రతకరండి, వాళ్ళ కోసం చేసుకోరండి. ఏది చేసినా అందరి కోసం చేయండి. మన అనుకోండి, మనం నేను అన్నదొద్దు, నా కుటుంబం అనొద్దు. అది స్వార్థం. అది మీకు ఉండకూడదని ఆజ్ఞలోనే చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగే ప్రేమించు. ఎవరిని? పొరుగువారిని.
ఆయన అలా ప్రేమించాడు. అది దైవ లక్షణం. ఆ దైవ లక్షణం కలిగి ఉండండి. ఓకే, కళ్ళు మూసుకోండి.